పెద్ద కథే రాసి వెళ్ళింది. మీరేంటండి ఏం మాట్లాడకుండా ఇలా కూర్చున్నారు? ఇలాంటిదేదో జరుగుతుందని నాకు ముందే తెలుసు. దొంగ సచ్చినోడు ఏం మాయమాటలు చెప్పాడో ఏంటో. అయినా అంతా మీ వల్లే జరిగింది. దాన్ని వేరే ఊరు పంపించొద్దని మొత్తుకున్నాను, విన్నారా? అది చెప్పిన దానికల్లా సరే సరే అని తలాడించారు. అందుకే ఇప్పుడు మనం తలెత్తుకోలేని పని చేసొచ్చింది. అతను ఎవరో ఏ కులవో తెలీదు. అమ్మ మాట్లాడడం లేదు, నన్నేమీ అడగదు అనుకుంటుందేమో. రాని దాని పని చెప్తాను. ఇదిగో చూడండి, అది రాగానే అమ్మా అను అది ఇది అంటూ సాగదీయకుండా గట్టిగా బుద్ధి చెప్పి కాళ్ళు ఇరగొట్టి మూలను కూర్చోబెట్టండి. చేసిందంతా చేసి కథ చెప్తున్నావు. కథ చెప్పు, కథ చెప్పు. సిగ్గులేని దానని నేనేం చేస్తానో చూడు. ప్రేమంట ప్రేమ. చదువుకోమని పంపిస్తే ఇలాంటి పని చేసి వస్తావా? ఈ రోజు నేనేంటో నీకు చూపిస్తాను. ఏంటండి ఇది? చంపేస్తారా? చంపడం కాదే, దాన్ని ముక్కలుగా నరికితే కానీ నాకు కోపం చల్లారదు. పట్టిందా? అదే మన కూతురు. అదే ఒకే ఒక కూతురుని ప్రేమగా చూసుకుంటే ఏం చేసి వచ్చిందో చూడు. చూడు, అది తప్పేం చేసింది? ప్రేమించింది అంతే కదా. పెళ్లి చేసుకుని కడుపుతో ఏం రాలేదు కదా. ఏంటి వాగుతున్నావు? నేనేం వాగడం లేదు. ముందు కింద పడేయండి, కింద పడేయండి. చిన్నపిల్లని కూడా చూడకుండా కత్తి తీసుకుని ఈ ఆవేశం కోపం దాన్ని వేరే ఊరు పంపించినప్పుడు ఉండాలి. వయసులో ఉన్న అమ్మాయిల వెంట అబ్బాయిలు పడ్డం, వాళ్ళు ప్రేమలో పడ్డం ఈ రోజుల్లో సహజం. ఏ మీరు మాత్రం ప్రేమ ప్రేమ అంటూ ఆ రోజుల్లోనే నా కోసం ఓ డొక్కు సైకిల్ వేసుకుని మా ఇంటి ముందు గింగిరాలు తిరగలేదు? మర్చిపోయారా? ఇప్పుడు ఏంటి నువ్వు అనేది? అనడానికి ఏముంది? అబ్బాయి మంచివాడని చెప్తోంది కదా. అతనెవరో ఏంటో తెలుసుకుని మాట్లాడండి. మాట్లాడి వాడి కాళ్ళు కడిగి నెత్తిన పెట్టుకోమంటావా? పెట్టుకోవాలి. అమ్మాయి బాగుండాలి అంటే కాళ్ళు కడిగి కన్యాదానం చేయటమే కాదు, అవసరమైతే నెత్తి నెక్కించుకుని ఊరేగించాలి కూడా. అసలు కొట్టాల్సింది దాన్ని కాదు, నిన్ను. కొడతారు. మీ ఇష్టం వచ్చినట్టు చావండి. వాడు ఏం చేతో ఏం కొలవో తెలీదు. మీరు ఏం చేశారో ఏం చెప్పినా నేను ఒప్పుకోను. మీరు చావండి, నేను వెళ్ళిపోతున్నాను. ఇంకెందుకా ఏడుపు? అంతా కోరుకున్నట్టే జరుగుతోందిగా. అతనికి ఫోన్ చేసి చెప్పొచ్చు. అయ్యో అమ్మా బంగారు తల్లి, అయ్యో గట్టిగా కొట్టను. నువ్వు రాసిన లెటర్ చదివి మీ అమ్మ పూనకం వచ్చిన అమ్మోరల్లి నా ముందు కథకళి ఆడింది. దాన్ని శాంతింపచేయడానికి ఈ చేతితో కొట్టాల్సి వచ్చింది. అంతేరా, క్షమించండి. కావాలంటే నువ్వు కొట్టు, కొట్టు కొట్టు. నన్ను చంపేస్తావా నువ్వు? నేను నిన్ను చంపుతానా తల్లి? పోయి అతన్ని తీసుకురా, నేను మాట్లాడుతున్నా. ఏదైనా స్వీట్ చేద్దాం అంటే టైంకి షుగర్ కూడా అయిపోయిందే. అయ్యో లక్ష్మి, ఎదిగా చూడు. మీ అమ్మ చెప్పిన డొక్కు ఫ్లాష్ బ్యాక్ విని, అంటే మా లవ్ ఫ్లాష్ బ్యాక్ విని బాగా ఆలోచించాను, ఒప్పుకుంటున్నాను. సూర్య పేరేంటి? అదే సూర్య అని అడిగారు ఎవరైనా సరే. మీ అమ్మ ఒప్పుకుంటూనే పెళ్ళి. మీ అమ్మని ఎలా ఒప్పించాలో నేను చూసుకుంటా. హాయ్. హాయ్. సారీ, వెయిట్ చేయించానా? ఎలా ఉన్నాను? నో వర్డ్ సూర్య. నిజం చెప్పాలంటే ఐఎమ్ నాట్ అన్ అర్త్. చాలా సంతోషంగా ఉన్నాను. నా బర్త్డేకి నువ్వే పెద్ద గిఫ్ట్ ఇస్తావనుకుంటే అంతకంటే 10 రెట్లు కాదు 100 రెట్లు పెద్ద గిఫ్ట్ మా ఇంట్లో వాళ్ళు ఇచ్చారు. అదేంటో గెస్ట్ చెయ్. మీ ఇంట్లో మన పెళ్లి ఒప్పుకున్నారు. వావ్, గ్రేట్. హౌ యు నో? yes,
ఈ మొండోడిని మా ఇంట్లో పెళ్లి కొడుకు ఒప్పుకున్నారు. వెంటనే తీసుకురమ్మన్నారు. చెప్పు, ఎప్పుడు వెళ్దాం? ఏమైంది సూర్య? ఇంత పెద్ద గుడ్ న్యూస్ చెప్తే నువ్వేం మాట్లాడకుండా? ఓ, నీకంటే పెద్ద గిఫ్ట్ అని చెప్పానా? వావ్, థ్యాంక్స్. ఇక్కడే ఓపెన్ చేసి చూడొచ్చా? థ్యాంక్ యూ. సూర్య, ఇవన్నీ నేను నీకిచ్చినవి. నీ గిఫ్ట్ ఎక్కడా? ఐఎమ్ సారీ అను, మన పెళ్ళి జరగదు. ఇట్స్ ఓకే, లైఫ్ లాంగ్ ఇలాగే ప్రేమించుకుంటూ ఉందాం. అను, ఐఎమ్ సీరియస్. ఏంటి నువ్వు అనేది? నేను చెప్పినట్టు వింటేనే ఇంట్లో నీకు చోటు. నా మాట కాదని వేరే నిర్ణయం తీసుకురావనుకో, చంపేస్తాను. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారవా? ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. ఒకసారి ఇలా జరిగిందంటే నరికేస్తాను. I will kill you. ఇప్పుడేం చేద్దాం సూర్య? తెలియట్లేదను. మా నాన్న నేను అనుకున్నంత మంచివారు కాదు. నాకేమైనా పర్వాలేదు. నా మీద కోపంతో నిన్నేమైనా చేస్తే నో నో, నీకేం కాకూడదను. నీకేం కాకూడదు. మర్చిపోను, అన్ని మర్చిపో. నన్ను మర్చిపో. మర్చిపో అను, నన్ను అర్థం చేసుకో. నువ్వు డిసైడ్ చేయడానికి రాలేదు. ఓ డెసిషన్తో వచ్చా. మీ నాన్న నన్ను చంపడం ఏంటి? చచ్చిపోయాను. ఈ మాటలతో చచ్చిపోయాను. అది కాదు. ఎలా సూర్య? గుడ్ బై. గుడ్. అను, అను ప్లీజ్, నేను చెప్పేది వినను. అను ప్లీజ్, అను. ఏమైంది నాన్న? లేదమ్మా, అది మరి ఏం లేదులే. నాన్న, సూర్య చాలా మంచివాడు, మీలాగే. అమ్మతో చెప్పండి. నువ్వు జాగ్రత్త. రైట్ 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 రైట్. చెప్పు సార్. ఆ సాడిస్ట్ గా ఇది 4 పోలీసులు కొట్టి తప్పించుకుని పారిపోయాడు సార్. ఏంటో నువ్వు చెప్పేది? అంతమంది పోలీసులు ఉన్నారు, ఎలా తప్పించుకున్నాడు? సార్, అది ఈ రోజు ఉదయం మన ఎస్ఐ గారు రౌండ్స్ కి వెళ్ళినప్పుడు. ఏమిట్రా మధ్యన ఎక్కువైందంటే నీకు చంపేస్తాను రాసుకెళ్ళి.
ఏమైందిరా నీకు? అరే